అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక గొప్ప విషయం మీ అందరికీ కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక మహా అద్భుతం. ఇటువంటివి మన భూమి మీద చాలా కొంచెం ప్లేస్లోనే మాత్రం ఉంటాయన్నమాట. అంత అద్భుతమైన ప్లేస్లు అన్నమాట ఇవి. సో ఈరోజు చూసుకుంటే నా పెళ్లి రోజు, అదేవిధంగా నా పుట్టినరోజు సందర్భంగా నేను, నా భార్య, పిల్లలు, అదేవిధంగా ఎవరైతే మా భార్య అన్నయ్య ఉన్నాడో వాళ్ళ అన్నయ్య, అదేవిధంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య అందరం కలిసి వెళ్ళాం. నిజంగా అద్భుతమైన ప్రదేశం ఇది. అద్భుతమైన సిచ్యువేషన్ అనిపించింది. చాలా బాగా అనిపించింది నాకు. మీరు చూడండి, ప్రతిదీ కూడా నేను వివరిస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు మీకు చూపించే టెంపుల్స్. ఈ టెంపుల్ మీకు పైకి అంటే దగ్గరగా 565 మెట్లు ఉంటాయన్నమాట. 560 అడుగులు దగ్గరగా చాలా హైట్గా ఉంటుంది. కింద నుంచి పైదాకా ఎక్కేటప్పటికి మీకు నాకు తెలిసినట్టుగా అయితే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ గుడికి అయితే వెళ్ళకూడదు. అంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. నేనే ఎక్కేటప్పటికి విపరీతమైన ఆవేశం, ఒక 20 మెట్లు ఎక్కేటప్పటికి విపరీతమైన ఆవేశం వచ్చింది. ఎందుకంటే గుడి అంత ఎత్తులో ఉంది. ఈ మెట్లు కూడా చాలా నిటారుగా ఉన్నాయన్నమాట. అంత అద్భుతంగా కట్టారు నిజంగాను. దీన్ని ఈగల్ టెంపుల్ అంటారు. యాక్చువల్లీ మనం చూసుకుంటే ఈ ఈగల్ టెంపుల్ అనేది ఎక్కడ ఉందంటే తమిళనాడు ఏదైతే చెంగల్పట్టు ఉందో చెంగల్పట్టు ప్రాంతంలో ఉంది. చెంగల్పట్టు నుంచి తిరుకులకుండ్రం అని చెప్పేసి ఒక ఊరు ఉంది. ఆ తిరుకులకుండ్రంలో అయితే ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి మనకి వేదగిరీశ్వర. అంటే మన ఎవరైతే శివుడు ఉన్నాడో శివుడికి సంబంధించిన గుడిది. ఈ శివుడు స్వయంగా ఆ పైన ఏదైతే కొండ ఉందో ఆ కొండ పైన స్వయంగా నిలిచాడని చెప్పేసి అక్కడ చెప్తున్నారు అనమాట. ఈ వీడియో మీకు చూస్తూ ఉంటుంటే లాస్ట్లో మీకు ఈ గుడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఏ సంవత్సరం జరిగింది ప్రతిదీ కూడా షూట్ చేసి నేను పెట్టాను. సో దాంట్లో మీకు తెలిసిపోతుంది. దగ్గర 2500 సంవత్సరాల క్రితం కట్టిన గుడి మాట. చాలా పురాతనమైన గుడి. నిజంగా ఈ గుడికి వెళ్ళినందుకు నాకు చాలా జన్మ ధన్యమేమని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కింద నుంచి ఎక్కుతున్నప్పుడు నాకు విపరీతమైన అలసట. మా భార్య కూడా ఎక్కడైపోతుంది, అందరూ కూడా పిల్లలు కూడా ఆవేశపడుతూ ఉన్నారు. చాలా కష్టంగా అనిపించింది అన్నమాట వెళ్తున్నప్పుడు. సో వెళ్ళిన తర్వాత ఒకేసారి ఎవరైతే ఆ పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమశివుడిని ఒకేసారి దర్శించుకునేటప్పటికి నిజంగా ఎక్కలేని అనుభూతి, ఎక్కలేని ఆనందం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లింగం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు. చాలా పెద్ద లింగం ప్రత్యేకంగా నిలిచిందంట. నిజంగా చూసేటప్పటికి ఒక ప్రత్యేకమైన అనుభూతి నాకు కలిగింది. నిజంగా జన్మ ధన్యం అయిపోయింది నిజంగా స్వామి అన్నట్టుగా నా లోపల నేనే చాలా బాగా ఫీల్ అయ్యాను. మీకు ఒకవేళ అక్కడికి వెళ్ళాలనిపిస్తే కనుక వెళ్ళండి. చెంగల్పట్టు తమిళనాడులో ఉంది. మీకు డైరెక్ట్గా మీరు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కితే మాత్రం డైరెక్ట్గా చెంగల్పట్టులో దిగచ్చు. చెంగల్పట్టులో 7 గంటలకు దింపుతుంది మార్నింగు. అక్కడి నుంచి మీరు తిరుకులకుండ్రం పక్కనే మహా అయితే నాకు తెలిసినట్టుగా ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుందేమో. మీరు ఆటో కట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈ 10-15 కిలోమీటర్లు వెళ్ళిపోయి అక్కడ చక్కగా మీరు దీన్ని దర్శించుకోవచ్చు అన్నమాట. చాలామంది అరుణాచలం, కాంచీపురం, అదేవిధంగా మేలిముత్తూరు తల్లి టెంపుల్ ఉంది. ఇవన్నీ కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది కూడా దాని పక్కనే అన్నమాట. పెద్ద దూరమేం కాదు, కానీ చాలా మంచిగా అనిపించింది. చూశారు కదా, 1925, 1926, 1945 చూడండి ఒకసారి, 1955 అంటే 1800 శతాబ్దం నుంచి మొదలైంది మాట. ఇది మొదలయ్యి దగ్గర 1990లోనే ఎండ్ అయింది మాట. అంత అద్భుతమైన గుడి మాట ఇది. నిజంగాను చాలా మంచిగా కట్టారు. నిజంగాను అది చూసినప్పుడు నాకు ఒక మంచి అనుభూతి కలిగింది. నిజంగా ఆ దేవుడే నన్ను అక్కడికి రప్పించుకున్నాడా అనే విధంగా అయితే నేను ఫీల్ అయ్యాను. మీరు చూడొచ్చు, పైనుంచి కొండపైకి ఎక్కి అంటే గుడి ప్రాంగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను వీడియో షూట్ చేసి చూడండి ఎంత కిందకు ఉన్నాయి చూడండి. మొత్తం బిల్డింగ్లని కూడా నా కారు కూడా కింద నేను పార్క్ చేశాను. కారును ఒకసారి చూడండి, నేను జూమ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత చిన్న కారులుగా కనిపిస్తున్నాయి చూడండి. ఏదో చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి చిన్న కారులాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. సో ఈ విధంగా అయితే ఒక ప్రత్యేకమైన గుడికి వెళ్ళాను నేను. దయచేసి ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా నా ఛానల్ని ఫాలో అవుతూ నా వీడియో చూస్తూ చాలామందిని అవమానిస్తున్నారు, వారందరికీ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.